నందమూరి ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూసేది సినిమాలో ఉండే డైలాగుల కోసమే. ఎన్టీఆర్ సినిమా వచ్చినా, బాలకృష్ణ సినిమా వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినా సరే వారి సినిమాలో ఎక్కువగా డైలాగులకు ప్రాధాన్యత ఇస్తారు దర్శక నిర్మాతలు. ఆ సినిమాలకు ఆ విధంగా పాపులారిటీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే అతను చేసేది తక్కువ సినిమాలే అయినా కొన్ని సినిమాల్లో అతను చెప్పిన డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. యమదొంగ సినిమాలో ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగ్ ఇప్పటికీ వినబడుతూనే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్కి బ్రేక్ పడింది. రాజమౌళి మాత్రం ఎడిటింగ్ అని, గ్రాఫిక్స్ వర్క్ అని ఇంట్లోనే RRR టీం చేత పనులు చేయిస్తున్నాడు. ఇంట్లోనే ఉండి ఎవరి పని వారు చక్కపెట్టేలా రాజమౌళి ప్లాన్ చేయడం, కరోనా కాలాన్ని RRR పబ్లిసిటీ కోసం పక్కాగా వాడడంతో రాజమౌళి మీడియాకి దగ్గరగా ఉంటున్నాడు. అయితే తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న, మీ నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తారు సార్ అని అడగా, నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితో అని ఓపెన్గా చెప్పేశాడు రాజమౌళి. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ మరొక 3 ప్రాజెక్టులను ఓకే చేస్తున్నట్లు సినీ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. అందులో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది. ఇక మరొక మూవీ అయిన ఎన్టీఆర్ 31వ మూవీ అట్లీ గారితో అన్న వార్తలు ఈ మధ్యలో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఆ మూవీకి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పిక్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచరచ చేస్తున్నాయని చెప్పాలి. దానికి సంబంధించిన ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఎన్టీఆర్ 31వ చిత్రంకు గరుడ అనే టైటిల్ను కూడా అనౌన్స్ చేసినట్లు ఫ్యాన్ మేడ్ పిక్ ఇప్పుడు రెడీ చేసి ఫ్యాన్స్ తమ అభిమానంను చాటుకుంటున్నారు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లలో మంచి అభిప్రాయం కలిగిస్తుంది. ఇప్పుడు ఈ పిక్ను చూసిన వారంతా అట్లీ గారి డైరెక్షన్లో ఉన్న మూవీకి ఇదే టైటిల్ అయితే బాగుంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మరి ఏ ప్రాజెక్టును ఓకే చేసిలో స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్తారన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ తెరపడాలంటే ఎన్టీఆర్ పుట్టినరోజు వరకు అందరూ ఆగగా తప్పదు మరి.